హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా. దానికి ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బండి వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ త్వరగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ పసుపు, రుచి తగినంత, కూరకు తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉప్పులో నానబెట్టి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనము ఈ వంకాయ ముక్కలు మగ్గటానికి అంత టైం ఏం పట్టవు, త్వరగానే మగ్గుతాయండి. ఇంకా మూత పెట్టి మనము ఒక 5 నిమిషాలు అనేది మగ్గించుకున్నాం. 5 నిమిషాల తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి మనము ఇక్కడ 1/2 కేజీ వంకాయలకి 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాం. ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకోవాలండి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం టమాటా నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ బయటికి వచ్చే వరకు 5 నిమిషాలు మగ్గించుకొని మూత తీసి ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న తర్వాత మనకు కూరకు తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 స్పూన్ నాకు ఇక్కడ కారం పట్టింది. ఇలా కారం యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని మనము ఈ వంకాయ టమాటా కర్రీ పలచదనానికి 1/2 కప్పు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని మనము మూత పెట్టేసి మనము 1 నిమిషం మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మనము ఇంకా లాస్ట్లో కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి వంకాయ టమాటా కర్రీ. ఎటువంటి మసాలా లేకుండా ఈ వంకాయ టమాటా కర్రీ ఇలా రెడీ చేసుకోండి. నచ్చిందండి నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం నా ఛానల్ని మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనము ఈ వంకాయ టమాటా కర్రీతో వేడి వేడి అన్నంలోకి మనము ఈ వంకాయ టమాటా కర్రీ వేసుకొని మనం ఇంకా లంచ్